నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. రుణమాఫీ ఏకకాలంలో సాధ్యం కాదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మీరేమో ఏకకాలంలో రుణమాఫీ సాధ్యం చేయబోతున్నారు. ఏం చెప్తారు? అసలు ఆర్థిక పరిస్థితి పైన క్లారిటీ ఏమైంది? ఇది భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద లెక్కలు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 11,50,000 మంది ఖాతాలలో ₹1,00,000 ఇవాళ జమ చేసి రేపు 1వ తేదీ ఆగస్టు ఇంకో 50,000, 15వ ఆగస్టు లోపల ఇంకొక 50,000 అంటే ₹2,00,000 రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్నికల ఇచ్చినటువంటి హామీని, రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీని ఇలా పూర్తి చేయబోతున్నారంటే నిజంగా కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డ తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పటికే రైతు వేదికలలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సంబరాలు జరుపుకోవడానికి, పాలాభిషేకాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. 4 గంటల ఖాతాల కార్యక్రమము అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని మొదలైతేనే సంబరాలు మొదలవుతాయి. ఇవాళ రేపు ఎల్లుండి 18, 19, 20 3 రోజులు బ్రహ్మాండమైనటువంటి సంబరాలు జరుపుకోవాలని చెప్పి కూడా మేము కూడా రైతులందరినీ కోరుతా ఉన్నాము. ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. దీన్ని చూసి వేరే రాష్ట్రాలు కూడా రైతులు ఇలా ఊబిలో దిగిపోయినటువంటి రైతులను ఇవాళ 2 లక్షలు మాఫీ చేస్తున్నామంటే వాళ్ళని ఆదుకోవడము, రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మాకు కూడా సంతోషం ఉంది. రైతు భరోసాది ఎట్లా కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రేపు 24వ తేదీకి అసెంబ్లీ ఉంది. రేపు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మన సందేహాలు, సమస్యలు అని ఉంటే అసెంబ్లీలో మీరు నివృత్తి చేసుకోండి, కానీ దానికి లింక్ పెట్టకండి. రైతు బంధు ఎగ్గొట్టి ఇవాళ రుణమాఫీ చేస్తామంటున్నారు, దానికి లింక్ కాదు ఇది. ఇది రైతు రుణమాఫీ అనేది మేనిఫెస్టోలో సపరేట్గా ఉంది. రైతు బంధు ఏదైతే రైతు భరోసా అంటున్నామో అది కూడా సపరేట్గా ఉంది. అది ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మన క్లారిటీ అసెంబ్లీలో వస్తుంది. ఎక్కడ కూడా రైతుకు అన్యాయం చేసేది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పైన అపారమైనటువంటి నమ్మకం రైతుకు ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ కంకణబద్ధులే ఉన్నారు. రైతే రాజ్యం అనేది మనం ఏదైతే అంటామో ఇవాళ తెలంగాణను చూసి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మీరు చూసి నేర్చుకోండి. మీరు ఇచ్చేవారి సాయం ఇచ్చేవారికి ఏదో కాళ్ళలో కట్టెబెట్టి అడ్డంకులు సృష్టించకండి. ఇవాళ ఏదో రేషన్ కార్డ్ అని ఇంకేదో అని చెప్తున్నారు. పాస్బుక్ ఉన్న వారికి అందరు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేషన్ కార్డు అనేది ప్రామాణికంగానే కాదు, అదేమైనా ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకేదైనా సమస్యలు ఉంటే మీరు అధికారుల దృష్టి తీసుకురండి. ఈ నేపథ్యంలో పాస్బుక్ ఆధారంగా మాఫీ చేస్తానని మీరు అంటున్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం పాస్బుక్ ఆధారంగా చేసేదానికి సంబంధించిన జీవో విడుదల చేస్తేనే ఒక శాంటిటీ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు ఏదైనా అటువంటి సమస్య ఉంటే అప్పుడు వాళ్ళు చూపించమని చెప్పండి. ఒక 2-3 రోజులు ఓపిక పట్టండి, అందరికీ సమస్య తీది. ఇప్పుడు ఏదో మాట్లాడాలని మాట్లాడు తప్ప మంచిగా స్వాగతించండి, వాళ్ళకి వెల్కమ్ చెప్పండి. అరే మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాత్రి మగళ్ళు కష్టపడి ఇవాళ అన్ని పక్కకు పెట్టి ఇవాళ రైతు ఏదైతే రుణమాఫీ మీరు ఇస్తున్నారంటే దాన్ని మనం వెల్కమ్ చేద్దాం. దాన్ని మనకి అడ్డంకులు పెట్టి అది ఇయ్యరు ఇది ఇయ్యరు ఎందుకు? ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వరో అప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకోమని రైతుల నుండి ఏమైనా అభ్యంతరాలు వచ్చినా కానీ, కట్ ఆఫ్ విషయంలో కానీ, ఇంకేమైనా పేర్లు రాకున్నా కానీ, కట్ ఆఫ్ క్లియర్ గా ఉంది కదా. కొన్ని విషయంలో మార్పు అంతకంటే ముందు ఉన్న రైతులు ఏమైనా ఆవేదన వ్యక్తం చేస్తే వాటిని ఏమైనా మార్పులు చెప్పి ఒకసారి మనము డిక్లరేషన్ అన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో ఇచ్చినాం, డేట్ ఇచ్చినాము, దాని ప్రకారం ఇస్తారు తప్ప ఇక పాతయో ఇంకేదో ఎప్పటియో ఇవని చెప్పి అంటే అట్లా ఎవరు కూడా సాధ్యపడది. ఇప్పుడు కూడా ఈ 2 లక్షల రూపాయల రుణం ఇచ్చడం అంటే ఇది చాలా గొప్ప విషయం. 31,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి, తక్కువేం కాదు. అందుకొరకు అన్ని రకాలుగా కార్యక్రమాలు ఆపి ఇవాళ 31,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, క్యాబినెట్ అంతా కూడా కూర్చొని ఎన్నోసార్లు ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మార్గం సుగమం చేసారు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఎవరిని అడ్డంకులు చెప్పినా ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులకు 100%గా గ్యారెంటీ వచ్చింది. ఈ ప్రభుత్వం మాకు ఎప్పటికి కూడా నిలబడుతుంది, మాకు ఏ కష్టం వచ్చిందని చెప్పి
ఆ విధంగా రైతులు కోరుకుంటా ఉన్నారు. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. సో ఎవరిని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తాం. ఏమైనా సందేహాలు సమస్యలు వచ్చా కానీ వాటిని నివృత్తి చేసి మార్పు చేర్పులు కూడా చేస్తాం. రైతులందరికీ పూర్తి స్థాయిలో మాఫీ చేయడం మా ప్రభుత్వ ఉద్దేశం అని కూడా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ.